హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను లిథువేనియాలో ఒక చిన్న మార్కెట్‌కైతే వచ్చామండి ఈరోజు షాపింగ్ చేయడానికి. అలాగే పనిలో పని ఓ వీడియో తీద్దామని చెప్పి నేను మీకోసం చూపిద్దామని చెప్పి వీడియో తీశాననమాట. ఇదొచ్చేసి మినీ మార్కెట్ అంటారు. నార్ఫా అనమాట. ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయన్నమాట లిథువేనియాలో. ఇది చూడండి అవుట్ లొకేషన్ అంతా ఎలాగుందో. జనాలు ఎవరు లేరండి. మనలాగా మందలైతే మార్కెట్‌లో ఎవరు ఉండరు. ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ తప్పదు మనకు. ఇక్కడ పాపులేషన్ తక్కువ అండి. జనాలు ఎవరు ఉండరు. ఇది ఎంట్రన్స్ అనమాట ఇది. అలా లోపలికెళ్ళామంటే మార్కెట్ అయితే వస్తది. చిన్న మార్కెటే అండి. పెద్ద మార్కెట్ అయితే ఏం కాదు. సేమ్ మనకి యాజ్ ఇట్ ఈజ్ మోరు, బీ మార్కెట్, తర్వాత డీ మార్కెట్లు అలాగ ఉన్నాయి కదా! చిన్నవే అనమాట. సేమ్ ఆ సైజులో ఉంటాయి. మరీ డీ మార్కెట్ అంత అయితే కాదండి ఇది. డీమార్ట్ లాగా అయితే కాదు. కొంచెం చిన్న మార్కెట్ అనమాట. ఇవి ఏమేంటంటే పెద్ద మార్కెట్లు అయితే ఉంటాయి కానీ మెయిన్ సిటీలలో అయితే ఉంటాయి. ఇవి విలేజ్ సైడ్ ఉంటాయన్నమాట. విలేజ్‌లోనే ఇంత చిన్న మార్కెట్ అనమాట. వీటి మినీ మార్కెట్స్ అంటారు. సో, యాజ్ ఇట్ ఈజ్ బకెట్స్ ఏమన్నా మనం పర్చేసింగ్ కావాలన్నప్పుడు తీసుకొని అలాగా సో, ఏది పడితే అది తీసుకోవడమే. మనకు నచ్చింది తీసుకోవడమే. ఏంటంటే గనక ఇక్కడ కరెన్సీ వచ్చేసి యూరోస్‌లో ఉంటది. ఒక యూరో వచ్చేసి 91 రూపీస్ దాకా పడుతుందనమాట ఒక యూరో. సో, దానివల్ల ఏంటంటే మనకు విపరీతమైన కాస్ట్ పడతాయనమాట. ఏది తీసుకున్నా కూడాను బాగా హెవీ రేట్స్ అనమాట. ఇక్కడ హలో మా ఫ్రెండ్ అండి. ఇతని పేరు మోహను. ఇతను నేను ఎప్పుడూ 6 ఇయర్స్ నుంచి కలిసే ఉన్నామనమాట. ఇవిగో టమాటాలండి 2 యూరో 85 సెంట్, 65 సెంట్ దాకా ఉన్నాయన్నమాట. అంటే 1 కిలో 200 రూపీస్ పడుతున్నాయన్నమాట. పర్వాలేదండి 200 రూపీస్ అంటే గనక. లాస్ట్ లాస్ట్ ఇయర్ అయితే గనక 1 కిలో 500 పెట్టి కూడా కొన్నాం మేము. అంత రేట్లనమాట టమోటా. అదే మొన్న వెకేషన్‌కొచ్చాను ఇండియాకి వచ్చినప్పుడు మా ఇంటి పక్కన మార్కెట్‌కుంటే మార్కెట్‌కెళ్ళాననమాట. అక్కడ రూ. 10తో కొన్నాను టమోటా. తప్పదండి మన రైతుల పరిస్థితి అలాగుంది ఇండియాలో ఒక్కోసారి. చూడండి ఒక కేజీ టమోటా వచ్చేసి 225 అంటే 200 రూపీస్. అలాగే క్యాబేజీ కూడాను బాగా రేట్ ఎక్కువ ఉందండి. క్యాబేజీది యూరో 65 సెంట్ అంటే ఒక కేజీ 100 రూపీస్ పడుతుందనమాట. ఏది పట్టుకున్నా, ఏది తీసుకున్నా, ఏ వెజిటబుల్ తీసుకున్నా, ఏ ఐటెమ్ కొన్నా కూడా హెవీ కాస్ట్ అండి ఇక్కడ. ఇక ఫ్రూట్స్ విషయానికొస్తే యాపిల్ అండి. ఇక నాకు తెలిసిన అన్ని ఫ్రూట్స్‌లో కల్లా చీప్ అయింది ఏందంటే యాపిలే అనమాట. ఎందుకంటే కేజీ ఫ్రూట్స్ వచ్చేస్తాయి 100 రూపీస్‌కి. ఒక యూరో పెడితే గనుక వచ్చేస్తది. ఆ ప్యాకెట్ అంతా ఒక యూరో అనమాట అది. బాగా చీపు. ఎందుకంటే యాపిల్స్ ఇక్కడ పండుతాయి కాబట్టి వాళ్ళకి తక్కువ అనమాట. మిగతా ఫ్రూట్స్ అన్నీ కొంచెం హెవీగా ఉంటాయి. అండి ఇవన్నీ ఫ్రూట్ సెక్షన్ అనమాట. చిన్న మార్కెట్ అయిందన కొన్నే ఉన్నాయన్నమాట. అదే పెద్ద మార్కెట్ అయితే గనుక ఫ్రూట్ సెక్షన్ ఈ పెద్ద మాల్‌లాగా ఉంటదనమాట. అంత సెక్షన్ ఉంటది ఇది. సో, ఈ పక్కనే మా రూమ్ పక్కన ఉంది. అలా వస్తుంటాం అనమాట. మేము వీక్లీ వచ్చి ఏదైనా పర్చేసింగ్ చేసుకోవాలంటే దూరం వెళ్ళకుండా ఇక్కడికొచ్చి చేసుకుంటుంటాం. ఇంకా చూపిస్తాను మీకు. ఎలా ఉంటాయి ఇండియాకి దీనికి రేట్లు ఎంత డిఫరెంట్ అనేది మీకు చెప్తాను నేను. అప్పుడు మీకు ఒక అర్థమైపోతుంది. ఓకే. యూరోప్‌లో ఇంత రేట్లు ఉన్నాయా అని మీకు తెలుస్తదనమాట. దానివల్ల నేను ఈ వీడియో చేయడం అందరికీ ఒక యూజ్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాననమాట. ఇవన్నీ నట్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రే అంతాను. బాదం, పిస్తా అన్నీ దొరుకుతున్నాయండి. ఇండియా నుంచి ఎవరైనా రావాలనుకునే వాళ్ళు లిథువేనియా కానీ, యూరోప్ సైడ్ ఎక్కడన్నా కానీ రావాలనుకునే వాళ్ళు ఇవన్నీ తెచ్చుకోవాల్సిన పని లేదండి. మీకు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. మీరు తెచ్చుకోవాల్సింది ఏంటంటే గనక ఒక మసాలా ఐటెమ్స్ మాత్రం తెచ్చుకోవాలి. అవి కొన్ని షాపుల్లోనే దొరుకుతాయి. అన్ని షాపుల్లో దొరకవు. అందులో కూడా టేస్ట్ కూడా ఉండదు మసాలా. మన ఇంటి దగ్గర ఇవి తెచ్చుకుంటే గనుక మనకు బావుంటుందనమాట. అదొకటి నేను చెప్పగలను. ఆ మసాలా ఐటెమ్స్ కూడా తెచ్చుకోండి. మిగతాయన్నీ మీరు తెచ్చుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇక్కడ దొరుకుతాయనమాట. ఇదంతా ఐస్ ట్రే అనమాట. మటను, చికెను అంతా డీప్ ఫ్రిడ్జ్ అనమాట. ఇదంతా డీప్ ఫ్రిడ్జ్‌లో దగ్గర 1 మంత్, 1 ½ మంత్ స్టోరేజ్ అయ్యి ఉంటది. మాక్సిమం అంతా ఇక్కడ మటన్, చికెన్ ఫ్రెష్‌గా అయితే ఏది దొరకదు. అంతా ఫ్రిడ్జ్ ఐటమే అనమాట. అయితే మనం ఏందంటే ఎక్స్‌పైరీ డేట్ ఉంటది కాబట్టి ఎక్స్‌పైరీ డేట్ చూసుకొని తీసుకోవడం వల్ల మనకు కొంచెం బావుంటుందనమాట. ప్రతి ఐటెం మీద ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఆ కంపల్సరీ దాన్ని మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి దాన్ని చూసుకొని తీసుకుంటే మనకు యూజ్‌ఫుల్‌గా ఉంటదండి ఏదన్నా తీసుకునేటప్పుడు. అలాగ ఇవన్నీ ఫ్రిడ్జ్ ఐటెమ్సే అండి. అలాగ ముందుకెళ్తే గనక ఇంకా ఫుడ్ ఐటెమ్ అండి ఇది. మనం ఏదైనా ఫుడ్ తినాలా అంటే గనక మన రెస్టారెంట్‌కో అక్కడికో ఇక్కడికో ఎళ్లి తినాల్సిన పని లేదు. ప్రతి ఒక్క మినీ మార్కెట్‌లోనూ ఫుడ్ ఉంటది. చికెను, ఫిష్ అన్నీ ఆల్రెడీ వాళ్ళు బాయిల్ చేసిన ఇవన్నీ కుక్ చేసినవే ఇవన్నీ. డైరెక్ట్ అలా తీసుకొని తినేయడమే. ఇవి కొంచెం హీట్‌గానే ఉంటాయి. ఇబ్బందేం లేదు. అంత హీట్ అనమాట. కింద హీట్ బేసిన్‌లాగా ఉంటదనమాట. దానివల్ల హీట్‌గా ఉంటది ఫుడ్ అంతా. కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదన్నా గానీ ఒక మీల్ కంప్లీట్‌గా తినాలనుకుంటే గనక మినిమమ్ 8 యూరోస్, 10 యూరోస్ పెట్టాలండి. అంటే రూ. 1000 పెట్టాలా ఒక మీల్‌కి. చికెను అన్నీ దొరుకుతున్నాయి చూడండి. లెగ్ పీసులు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకు దొరకందంటూ ఏది ఉండదండి. మనీ ఒకటి చేతిలో ఉండాలి అంతే. ఓకే. పర్వాలేదండి. ఎంత రేట్లైనా పర్వాలేదు మనకు.
మనం తప్పదు కాబట్టి మనం యూరోప్‌లో ఉన్నప్పుడు మనం కొనవాల్సింది వస్తుంది. మనకు మెయిన్ ఇంపార్టెంట్ రైస్ అండి. రైస్ లేకపోతే మనకు పూట గడవదు కంపల్సరీ. ఈ రైస్ అనేది మన ఇంటి దగ్గర మసూరా రైసు, తర్వాత చిన్న చిన్న రైస్ ఉంటది కదా! జీలకర్ర మసూర ఆ టైపు. ఆ రైస్ అయితే దొరకదండి మనకు. ఇదంతా పెద్ద రైస్ మోటా రైస్ అది మోటా రైస్ అంటారు. ఈ రైస్ వచ్చేసి కేజీ రూ. 200 పడతది ఒక ప్యాకెటు. బాగా హెవీ కాస్ట్ అండి ఇది. తప్పదు మరి రైస్ లేకపోతే మనకు అవ్వదు కదా! కాబట్టి కంపల్సరీ మనం తీసుకోవాల్సిందే. మిగతా మిల్లెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. కందిపప్పు కూడా ఉంది ఇక్కడ. కందిపప్పు ఇవన్నీ దొరుకుతాయన్నమాట. కందిపప్పు ప్లస్ ఇవేంటివి కొర్రలు. నో, నో, నో. ఇవి రైస్ కొర్రలు కూడా దొరుకుతాయన్నమాట ఇక్కడ. మనం కొర్రలు యాక్చువల్‌గా వాడాలి. మనం ఇంటి దగ్గర వాడమనమాట. ఆ కొర్రలు వాడడం వల్ల హెల్త్‌కి ఎంత మంచిదంటే అంత మంచిది. మనోళ్ళు ఎవ్వడు తినడు కొర్రలు. ఇక్కడ వాళ్ళంతా కొర్రలు చాలామంది యూజ్ చేస్తారని నేను చూశాను. అంత హెల్తీ ఫుడ్ అనమాట అది. ఈ రైస్ తినరనమాట వాళ్ళు. రైస్ తింటే గనక వాళ్ళకి నచ్చదనమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా రైస్ తినడం వాళ్ళకి అలవాటు ఉండదు. తక్కువ అనమాట యూజ్ చేయడము. ఓన్లీ మన ఏషియన్ కంట్రీస్ వాళ్ళు మాత్రమే రైస్ ఎక్కువ యూజ్ చేస్తారు. యూరోప్ కానీ, లైక్ అమెరికా, యూకే వీళ్ళంతా కూడాను రైస్ అనేది తక్కువ యూజ్ చేస్తారు. వాళ్ళంతా ఇవే అనమాట. ఇవన్నీ మిల్లెట్స్ ఎక్కువ తినడము, తర్వాత బ్రెడ్ ఇవే మ్యాక్సిమం వాడతారనమాట వాళ్ళు. సో, మనకు ఇవన్నీ కూడాను నాన్ వెజ్ కావాలన్నా కూడాను నాన్ వెజ్ కూడా దొరుకుతుందనమాట ఇక్కడ. నాన్ వెజ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇవి చాక్లెట్స్ ఐటమ్స్ అండి ఇవన్నీ. చాక్లెట్స్ ఇవన్నీ కాఫీ ట్రాక్ ఇదంతాను. వీటిలో కాఫీ సెక్షన్ ఇదంతా. కాఫీ సెక్షన్ ఏ దానికి ఆ సెక్షన్ సపరేట్‌గా ఉంటది. ఇవన్నీ చాక్లెట్స్ చూడండి కుప్పలు పడేశారు ఇక్కడ. మనం కేజీల లెక్కన తీసుకోవడమే అనమాట. చాక్లెట్ పీస్ లెక్కన కాదు. ఇవంటే పీసుల లెక్కన తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించినవి కేజీల లెక్కన కొనుక్కోవాల్సిందే. ఎందుకంటే చాక్లెట్స్ ఇష్టపడతారు బాగా. అందుకే కేజీల లెక్కన తింటారనమాట. అదే మనం తింటే గనక మనకు పళ్ళు అన్నీ పోతాయి అనమాట. పుచ్చిపోతాయి మనకు. లేనిపోని ఖర్చులని పెట్టుకోవాలి డాక్టర్ దగ్గరికెళ్ళి. ఇదంతా మాంసం ఐటమ్ ఇదంతా. మీటు, పోర్కు, తర్వాత మటను, చికెను ఇలాగ కుప్పలుగా వేసి ఉంటారనమాట. మనకు నచ్చిన ఐటమ్ మనకి ఎంత కావాలంటే అంత కొట్టిస్తారనమాట. తర్వాత అక్కడ కౌంటర్‌లోకి వెళ్ళి మనం బిల్లు పే చేసుకోవడమే. మనం సపరేట్‌గా చికెన్ షాపులు, మటన్ షాపులు ఇక్కడ ఏమి ఉండవండి. అన్నీ కూడాను మార్కెట్‌లోనే దొరుకుతాయి మ్యాక్సిమం. ఓకే. ఇదంతా బ్రెడ్ సెక్షన్ అండి ఇది. బ్రెడ్ సెక్షన్ అయితే గనుక ఈ మనోళ్ళు బ్రెడ్ తినం కానీ మనం ఈ బ్రెడ్ అనేది వాళ్ళకి కంపల్సరీ కామన్ అది. బ్రెడ్ లేకుండా వాళ్ళు ఉండలేరు. మనం రైస్ లేకుండా ఎలా ఉండలేమో వాళ్ళు బ్రెడ్ లేకుండా కూడా వాళ్ళు ఉండలేరనమాట. అంత బ్రెడ్ పిచ్చోళ్ళనమాట వాళ్ళు. ప్రతి ఫుడ్‌కి వాళ్ళు బ్రెడ్ యూజ్ చేస్తారు. పరమాన్నాలు పెట్టినా కూడా బ్రెడ్ లేకుండా ఉండలేరు ఆళ్ళు. అంటే బ్రెడ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫుడ్ హ్యాబిట్ అది. అలవాటు అనమాట వాళ్ళకి. ఇదంతా కూడాను మిల్క్ సెక్షన్ అనమాట. అలా ముందుకెళ్తే గనక వచ్చిందండి ఆల్కహాల్ షాపు. మనం సపరేట్‌గా బ్రాంతి షాప్‌కి వెళ్ళాల్సిన పని లేదండి మనం. ఆల్కహాలు ఇక్కడే మొత్తం ఏ మార్కెట్‌లో కూడాను ఓపెన్‌గా సేల్ చేస్తారండి. మనం దీనికి ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టి సపరేట్‌గా షాపులు పెట్టి, బెల్ట్ షాపులు పెట్టి అలా ఏమి ఉండదు. ఎక్కడైనా నీకు అవైలబుల్ ఉంటాయి ఇవి. ఎక్కడైనా ఏ మార్కెట్‌లో పడితే ఆ మార్కెట్‌లో దొరుకుతాయన్నమాట ఆల్కహాల్. ఇక్కడ కామన్ అనమాట. నీకు నచ్చింది బకెట్లో వేసుకొని తీసుకెళ్ళిపోయి కొనుక్కోవడమే. ఇవన్నీ కూడాను ఆల్కహాల్ సెక్షను. కాబట్టి మీరు ఆల్కహాల్ ప్రియులు ఎవరైనా ఉంటే కనుక మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు యూరోప్ ఆల్వేస్ ఆల్కహాల్ ప్రియులకు మాత్రము పండుగ అండి. ఇక్కడికి వస్తే కనుక రేట్లు కూడా పెద్దగా రేట్లు ఏమి ఉండవు. ఇండియాతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఇక్కడ ఆల్కహాల్. ఇంకోటి ఏంటంటే కనుక నేను ఇక్కడ వాటర్ అనేది కంపల్సరీ మనం కొనుక్కోవాలండి. లిథువేనియాలో వాటర్ బాగుండదు. ఇక్కడ కంపల్సరీ కొనుక్కోవాల్సిందే వాటరు. ఇదండి మీకు మ్యాక్సిమం ఏదో నేను చెప్పాను అనుకుంటున్నాను. దీంట్లో డీటెయిల్స్ అన్నీ ఇలాగుంటాయి, రేట్లు అలాగుంటాయి అనేసి. సో, మీకు అర్థమైతే చాలు. ఎవరైనా యూరోప్ వచ్చే వాళ్ళకు ఓకే ఇలాగ ఉంటుందా, ఎవరికి తెలియని వాళ్ళకైతే కనుక జస్ట్ నా వీడియో చూస్తే సరిపోతుంది. మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. ఇంకా మీకు బోల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యూరోప్‌లో ఏమేమి ఉంటాయి, ఎలాగా ఏంటి మంచి లొకేషన్స్ చూపిస్తాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే షేర్ చేసి 10 మందికి షేర్ చేయండి.